హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9. జనరల్గా ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు గ్లోబల్ డిగ్రీ స్టూడెంట్ అడ్వైజర్ మరియు అంతర్జాతీయ విద్యారంగంలో 15 సంవత్సరాలుగా ఈ రంగంలో విశేష అనుభవం కలిగిన కె శిరీషా రెడ్డి మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు మా స్టూడియోలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు ప్రైమ్ 9. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అబ్రాడ్లో స్టడీ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? సో ఏదైనా సరే మనము ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ప్లానింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, దానిలో మనకి ప్లానింగ్ అంటే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ ఎట్లా చేస్తామో అలానే అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కూడా ప్లానింగ్తో స్టార్ట్ చేయాలి కంపల్సరీగా. అంటే అసలు మనం ఏ కోర్సుకు వెళ్దాం అనుకుంటున్నాము, సో అంటే ఆ కోర్సుకి ఎంప్లాయబిలిటీ అనేది ఎట్లా ఉంటుంది, ఆ ఎంప్లాయబిలిటీ అంటే లైక్ ఇప్పుడు ఫలానా జాబ్ సైబర్ సెక్యూరిటీ జాబ్ చేద్దాం అనుకుంటున్నాము, దానికి మనకి స్కిల్ సెట్ ఏం కావాలి, సో ఆ మాడ్యూల్స్ మనం ఏది చదివితే మనం ఎక్కడ ప్లేస్ అవ్వగలుగుతాము, సో ఇవన్నీ బేసిక్గా ముందర ఆ కోర్స్ ఏం చదువుకోవాలి, ప్లస్ బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మొత్తం ప్లానింగ్ వేసుకోవాలి. సో ఎడ్యుకేషన్కి నేను ఎంత అఫోర్డ్ చేయగలుగుతాను, దీనిలో ఇంట్లో సేవింగ్స్ ఎంత ఉంది, పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్, ఎందుకంటే ఐటీఆర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐటీఆర్స్ కంపల్సరీగా వీసా అప్లికేషన్ అప్పుడు మనం సబ్మిట్ చేయాలి. కొన్ని మీరు ముందర నుంచే స్టార్ట్ చేస్తే ఇవన్నీ మీకు అప్పటికప్పుడు ప్రాబ్లం లేకుండా సాఫీగా జరిగిపోద్ది అనమాట. ఓకే. సో అంటే ఈ బడ్జెట్ ఇదంతా ప్లాన్ అయిన తర్వాత మనం ఏంటి అంటే మంచి ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏజెన్సీకి ఏంటంటే ఇప్పుడు మనం అండర్ గ్రాడ్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏం చేస్తాము, యూజీసీ అక్రెడిటేషన్ ఉందా, నాక్ అక్రెడిటేషన్ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకుంటాం. అంతే ఏజెంట్స్కి కూడా అక్రెడిటేషన్స్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. లైక్ ఏఐఆర్సి అని, లేదంటే ఐసెఫ్ సర్టిఫైడ్ అని అట్లా. సో వీఆర్ ప్రౌడ్ గ్లోబల్ డిగ్రీస్ అనేది ఏఐఆర్సి సర్టిఫైడ్, ఏఆర్సి అక్రెడిటేటెడ్ అండ్ ఐసెఫ్ సర్టిఫైడ్. అండ్ మన కౌన్సిలర్స్ వచ్చి కూడా పియర్ సర్టిఫైడ్ అండ్ బ్రిటిష్ కౌన్సిల్ సర్టిఫైడ్ అనమాట. సో అంటే దట్ మీన్స్ వీఆర్ కమిటెడ్, వీఆర్ ట్రాన్స్పరెంట్. సో మంచి సర్వీసెస్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి టిల్ వీసా వరకు కంప్లీట్గా మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. దట్ టు ట్రాన్స్పరెంట్ అండ్ డెడికేషన్తో చేస్తాం కంప్లీట్గా. అబ్రాడ్లో స్టడీ చేయాలనుకున్నవారు ఇంటర్మీడియట్ తర్వాత చేయొచ్చా, లేకుంటే డిగ్రీ అయ్యాక చేయొచ్చా? 2 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు, లేదు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి చేయొచ్చు. సో రెండిటికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏ కంట్రీలో, ఇప్పుడు యుఎస్ ఉంది, యూకే ఉంది, మనం ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటుంటారు కదా స్టడీ చేయాలనుకుంటే, ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందని కూడా మీరు సజెస్ట్ చేస్తారా? యా, తప్పకుండా అండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా ప్లానింగ్ అని. సో వాళ్ళు కనుక వాళ్ళు అసెస్ చేసుకొని ప్రోగ్రామ్స్తో లేదు అంటే కంట్రీస్తో వచ్చారంటే ఓకే, లేదు అంటే మేము పర్సనల్గా ఆ స్టూడెంట్ ప్రొఫైల్ని తీసుకొని ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనుకోండి, మనకి యుఎస్ఏ అనేది టాప్ మోస్ట్, లేదు కన్స్ట్రక్షన్ అనుకున్నారనుకోండి దుబాయ్ అనేది బెస్ట్ ప్లేస్, లేదు అంటే ఆస్ట్రేలియా కూడా మంచిది. సో మెకానికల్ రిలేటెడ్ అనుకున్నాం అనుకోండి జర్మనీ సజెస్ట్ చేస్తాము. అట్లా డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్ ప్రొఫైల్ మేము పర్సనలైజ్డ్గా ఇస్తాము, మొత్తం కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే. అంటే పర్టిక్యులర్ ఏదైనా కోర్స్ ఉంటే పర్టిక్యులర్ కంట్రీని మీరు సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే అసలు వేరే కంట్రీకి ముందర ఎంప్లాయబిలిటీ గురించే కదా వెళ్తుంది. సో దాని ప్రకారం వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్లు ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడుతున్న దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మాకు చూసుకుంటారు కదా పిల్లలు. సో కంప్లీట్గా కెరీర్ పరంగా మొత్తం గైడెన్స్ ఇస్తాము. అండ్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఉండాలి అన్న ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా? అంటే యూనివర్సిటీని బట్టి అండి. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కానీ లేదు అంటే రజల్ గ్రూప్ యూనివర్సిటీస్, ఇట్లా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనుకున్నారనుకోండి, అట్లీస్ట్ మినిమం 75% నుంచి 80% వరకు కావాలి. కానీ సో దేర్ ఆర్ యూనివర్సిటీస్ విత్ అంటే
55%తో యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఎస్. సో ఈవెన్ ఒకవేళ లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ కొన్ని రీజన్స్ వల్ల ఒకవేళ అండర్ గ్రాడ్ డిగ్రీలో ఎక్కువ పర్సంటేజ్ రాలేదు అనుకుందాం, 45 అట్లా వచ్చినాయి ఏదన్నా రీజన్ వల్ల. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనకి పాత్వే ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సో ఈ పాత్వే ప్రోగ్రామ్ చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ బ్యాచిలర్స్ కానీ డైరెక్ట్ మాస్టర్స్ కానీ ఎంటర్ అవ్వచ్చు. ఓకే. యా. సో ఈజీగానే అవైలబిలిటీ ఉంటుంది దీనికి. మళ్ళీ ఏంటి అంటే యూకే అనే కంట్రీలో అయితే మీకు వీసా 100% వస్తుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి. ఓకే. ఓకే. పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక వే, ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఇంకొక వే మనకి ఉంది. ఎస్ అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్కసారి కొన్ని రీజన్స్ వల్ల కూడా తక్కువ పర్సంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఒక సెమిస్టర్ పోయో అట్లా ఇట్లా. సో అట్లాంటి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం పాత్వే ప్రోగ్రామ్స్తో అయినా కంపల్సరీగా చేస్తాము. సో మినిమం 50% నుంచి అయితే యూనివర్సిటీస్ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తాయి. ఈవెన్ 45-40 ఉన్నా కూడా మనం చెయ్యొచ్చు, పాత్వేస్తో చెయ్యొచ్చు. ఎస్. ఓకే. అయితే మేడం ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ నుంచి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ ట్యూషన్ ఫీజ్ కానీ ఎలా హెల్ప్ అవుతాయి? అంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయండి. సో మినిమం ఒక 1 lakh నుంచి ఒక 5 lakhs 10 lakhs వరకు ఇచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, ప్రొఫైల్ని బేస్ చేసుకొని. అంటే పర్సంటేజ్ మెరిట్ బేస్డ్ ఎక్కువ ఉందనుకోండి, అట్లా ఎక్కువ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీ లోకల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. వీళ్ళు ముందరే అప్లికేషన్ పెట్టుకోవాలి దానికి. ఓకే. స్కాలర్షిప్స్ కావాలంటే ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎస్. ఇప్పుడు మనకి ఏంటి అంటే మినిమం 10 lakhs నుంచి అయితే కాలేజీ ఫీజులు స్టార్ట్ అవుతాయి, మినిమం 10 lakhs నుంచి. ఓకే. రీసెంట్గా మీరు ఎడ్యుకేషనల్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో ఆ ఎడ్యుకేషనల్ ఫెయిర్స్కి స్టూడెంట్స్ ఎందుకు అటెండ్ అవ్వాలంటారు? అంటే ఇప్పుడు మీరు స్కాలర్షిప్స్ క్వశ్చన్ అడిగారు కదా. సో ఈ స్కాలర్షిప్స్లో మనకి కొన్ని కంట్రీస్ లైక్ అసిస్టెంట్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. లైక్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అని, టీచింగ్ అసిస్టెంట్షిప్ అని, రీసెర్చ్ అసిస్టెంట్షిప్. సో ఇప్పుడు ఇలాంటి వాటన్నిటి గురించి స్టూడెంట్స్ డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి అక్కడ డెలిగేట్స్ వస్తారు కదా. ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే అన్ని కంట్రీస్ నుంచి యూనివర్సిటీస్ వస్తారు, టాప్ యూనివర్సిటీస్ నుంచి డెలిగేట్స్ వస్తారు, వచ్చి ఆ ప్రొఫైల్ని చూపించి సో అసలు తను ఆ యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవుతాడా లేదా, సో అక్కడ లొకేషన్ సంగతులు ఏంటి, ప్లస్ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతాడా లేదా, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఓకే. వాళ్ళంతా అనాలిసిస్ చేస్తారు ఎలాగా ఈ స్టూడెంట్. ఎస్. ఇప్పుడు మన గ్లోబల్ డిగ్రీస్ సో 3 ప్లేసెస్లో కండక్ట్ చేస్తుంది. Feb 1st వచ్చేసి తాజ్ వివంత బేగంపేట్, Feb 8th వచ్చేసి విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్లో పెడుతుంది. సో నెక్స్ట్ Feb 9th వచ్చేసి మనకి ఐటీసీ విద్యానగర్లో పెడుతుంది. సో దీనికి స్టూడెంట్స్ పేరెంట్స్తో సహా వస్తే అసలు ఒక క్లారిటీ వస్తుంది. సో ఏ కోర్స్ అయినా పర్లేదు, పలానా నేను ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమేనా లేదు అంటే ఓన్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని, ఏ కోర్స్ అయినా పర్లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే అన్ని కోర్సెస్కి డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు అయితే ఓన్లీ ఇంజనీరింగ్, ఓన్లీ డాక్టర్, ఇప్పుడు సైకాలజీ రిలేటెడ్ కోర్సెస్కి డిమాండ్ పెరుగుతుంది. మీరు ఏ కోర్స్ అనుకుంటున్నా సరే మీరు రండి, వచ్చి చక్కగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో మా సర్వీసెస్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి వీసా వరకు కంప్లీట్గా స్మూత్గా జరిగిపోతుంది మీకు. సో మీరు అప్లికేషన్ నుంచి వీసా ప్రాసెస్ వరకు అన్నీ మీరే చూసుకుంటా అంటున్నారు కదా. ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్కి మనం ఒక్కొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ని అసైన్ చేస్తాము. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్తో కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలాగైతే స్టూడెంట్స్కి ఇంకా వేరే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఒకసారి మీతో కాంటాక్ట్ అయితే ఇంకా మీరు అంతా చూసుకుంటారు. ఎస్. ఈవెన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ అసిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే కొంత సేవింగ్స్ నుంచి అయితే కొంచెం ఎడ్యుకేషన్ లోన్ మీద కూడా డిపెండ్ అవుతారు. ఎడ్యుకేషన్ లోన్ అసిస్టెన్స్ కంప్లీట్గా ఇస్తాము. సో మనకి డైరెక్ట్గా టైఅప్ ఉంది. సో వాళ్ళతో మనము మాట్లాడి వీళ్ళకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుందో అక్కడ ఎడ్యుకేషన్ లోన్. సో సెపరేట్గా ఎడ్యుకేషన్ లోన్స్ కోసం అటు ఇటు తిరగకుండా మీరే అన్ని ప్రొవైడ్ చేస్తారు. కరెక్ట్. ఇక్కడ వీసా ప్రాసెస్లో ఈ స్టూడెంట్స్, అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండ్స్ ఎలా పెట్టుకోవాలి? సో నేను ఇందాక నుంచి చెప్తున్నట్లు
కంట్రీకి డిఫరెన్స్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకున్నాం అనుకోండి, ఆస్ట్రేలియాకి మినిమం 3 months to 6 months ఓల్డ్ ఫండ్స్ చూపించాలి. ఓకే, సో ఏ కంట్రీకైనా సరే మనము 1 year కాలేజీ ఫీజు ఎంతైతే ఖర్చు అవుతుందో 1 year కాలేజీ ఫీజు ప్లస్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఏమన్నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ అట్లా చూపించాలి. సో ఆల్ టుగెదర్ ఏ కంట్రీ అయినా కూడా ఒక 25 lakhs నుంచి 35 lakhs నుంచి 45 lakhs మధ్యలో ఉంటుంది. సో ఆస్ట్రేలియాకి వచ్చేసేటప్పటికి మనం ఏంటంటే ఒక 3 months to 6 months ఓల్డ్ ఫండ్స్ చూపించాలి. సో లేదు వాళ్ళకి సోర్స్ ఏమన్నా ఉందనుకోండి, అంటే సోర్స్ అంటే ఇప్పుడే ల్యాండ్ ఏదన్నా అమ్మారు, సో అట్లా సోర్స్ ఏమన్నా చూపిస్తే రీసెంట్ ఫండ్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో సేమ్ కేస్ విత్ ఐర్లాండ్ కూడా అంతే. సో ఐర్లాండ్ కూడా కంపల్సరీగా 6 months ఓల్డ్ ఫండ్స్ ఉండాలి. లేదు అంటే గనక ఇట్లా సోర్స్ ఏమన్నా చూపించగలిగితే రీసెంట్ ఫండ్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. యూకేకి వచ్చేసేటప్పటికి 28 days ఓల్డ్ ఫండ్స్ చూపించాలి. ఓకే, సో ఇట్లా కంట్రీకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంతే. అక్కడ ఏ కంట్రీ వాళ్ళు అయితే ఉంటారో ఆ కంట్రీ వాళ్ళు వర్క్ రైట్స్ కూడా ఇస్తారు కదా? కంపల్సరీగా ఇస్తారండి. సో ఆల్మోస్ట్ లైక్ కోర్సు జరిగేటప్పుడు 20 hours per week లీగల్గా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వెకేషన్స్లో అంటే సమ్మర్ హాలిడేస్ కానీ డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ కానీ ఈ టైంలో కనుక వీళ్ళు 40 hours per week వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం చదువుకుంటూనే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఎస్ ఏంటంటే వీళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఇవి వీళ్ళకి అడ్జస్ట్ అయిపోతాయి. ఓకే, సో వీళ్ళు ఏంటి అంటే పార్ట్ టైమ్స్కి ఎప్పుడైనా సరే కోర్సు స్టార్ట్ డేట్ కన్నా ఒక 1 month ముందర వెళ్ళగలిగితే, సో ఏంటంటే ఎప్పుడైనా ప్రాసెస్ స్టార్ట్ చేసుకునేది అప్ ఫ్రంట్ ముందర స్టార్ట్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్. సో లేట్ చేసే కొద్దీ మీకు మొత్తం పైల్ అయిపోయి ఉంటాయి అప్లికేషన్స్ కూడా యూనివర్సిటీస్ దగ్గర కానీ వీసా అప్లికేషన్ సెంటర్స్లో కానీ. సో అప్పుడు రష్ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు అప్ ఫ్రంటే అప్లై చేసుకున్నారనుకోండి, ముందుగానే మనము అప్లై చేసుకోవాలి. అంతేగాని అప్పటికప్పుడు హరిబరిలో అయితే సో ఇట్లా వీళ్ళు ఇప్పుడు కోర్సు స్టార్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ September 20 ఉందనుకోండి, August 20 తర్వాత ఫ్లై అయ్యి వెళ్తారు. ఈ 20-30 days అక్కడ వాళ్ళకి మొత్తం అన్ని సెట్ చేసుకోవటానికి, పార్ట్ టైమ్స్ వెతుక్కోవటానికి ఇవన్నిటికీ టైం సరిపోతుంది. సో ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీకు అన్ని ప్లాన్డ్గా జరిగిపోతుంది. కరెక్ట్. సో నేను చాలా మంది స్టూడెంట్స్కి ఇలానే మొత్తం ముందరే వచ్చి ఇట్లా చాలా మంది చేసుకున్నారండి. అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ స్టూడెంట్స్ కూడా ఆమె దగ్గరికి వెళ్ళండి రా, ఆమె చూసుకునేది కంప్లీట్గా అని అట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చిన స్టూడెంట్సే మొత్తం. నాకు అట్లా రెఫరల్ క్రియేట్ అయ్యింది స్టూడెంట్స్ కూడా ఎక్కువ. సో కంప్లీట్గా మనం ఇట్లా మార్కెటింగ్కి అట్లా వచ్చి అట్లా జరిగింది ఏం లేదు, మొత్తం రెఫరల్ బేస్ మీదే జరిగింది. ఎస్ వాళ్ళ అంత బాగా వాళ్ళకి అనిపించిందంటే, ఈవెన్ మేము కూడా కనుక్కునేది ఏమంటే అన్ని స్టూడెంట్స్కి 1 stop సొల్యూషన్ గ్లోబల్ డిగ్రీస్. సో ఇక్కడ ఒక స్టూడెంట్ వాళ్ళు మంచిగా వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాక వాళ్ళు ఇంకో స్టూడెంట్ కూడా రిఫర్ చేస్తున్నారు. కరెక్ట్. మీకు ఇది ఎలా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీ అండి. నేను చెప్పాను కదా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అసలు అంటే నాకు ఈ లైన్ చాలా, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆమె కంప్లీట్గా అన్నీ చూసుకునేది, ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, మేము అట్లా గైడెన్స్ ఇస్తాం అనమాట. సో ఒక స్టెప్ అయిపోగానే ఇది నువ్వు నెక్స్ట్ చేయాలి అని మేమే ముందర చెప్పేస్తాం. సో అది చాలా నిజంగా చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కడెక్కడో తిరిగే కంటే మీ దగ్గర వస్తే మీరు మొత్తం అంతా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అంతా ప్రాసెస్ అంతా క్లియర్గా చూసుకొని వాళ్ళ ఫ్యూచర్కి మీరు ఇంత బాగా హెల్ప్ చేస్తున్నారు. సో ఈవెన్ అండి, అంటే వాళ్ళకి IELTS ట్రైనింగ్ కానీ లేదు అంటే మాక్ ఇంటర్వ్యూస్, మామూలుగా ఇంటర్వ్యూస్ స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటారు అనమాట తీసుకోవడానికి. లేదని మేము వాళ్ళు ట్రైన్ అయ్యేంత వరకు 100% మేము ట్రైనింగ్ ఇస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ అన్లిమిటెడ్, కొంతమందికి అయితే 10 సార్లు తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మేడం, ఇక్కడ ఇండియాలో డిగ్రీ చేశాక 1 or 2 years జాబ్ చేశాక మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పకుండా వెళ్ళొచ్చండి, తప్పకుండా వెళ్ళొచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ ఎక్కడైనా యాడ్ అవుతుంది. అండ్ కాకుండా ఇప్పుడు 2 years కాదు, మీరు కావాలి అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఈవెన్ 5 to 7 years 8 years ఉన్న తర్వాత గ్యాప్ తర్వాత కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో చెయ్యొచ్చు అట్లా.
మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం చూస్ చేసుకునేటప్పుడు యూనివర్సిటీ అనేది మంచి టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వీసా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే నామినల్ యూనివర్సిటీ నార్మల్గా సెలెక్ట్ చేసుకొని వెళ్ళారనుకోండి, అంటే ఇంత వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంత నామినల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారని ఇక్కడ వీసాకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జర్మనీకి వెళ్ళినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉంటాయండి. స్కాలర్షిప్స్ విధంగా వచ్చేసి ఇప్పుడు జర్మన్ టాట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో వాటిల్లో వీళ్ళకి ఫుల్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా ఈ యూరోపియన్ కంట్రీస్లో ఈ జర్మనీ ఇట్లా వెళ్ళినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే డెఫినెట్లీ బెటర్. సో ఇప్పుడు దీనికి లెవెల్స్ ఉంటాయి, A1 A2 B1 B2. సో ఇవి ఇక్కడ ఇండియాలోనే నేర్చుకొని వెళ్తే వాళ్ళకి ఏ విధంగా అయినా సరే, స్కాలర్షిప్ విధంగా అని లేదు, పార్ట్ టైమ్స్ విధంగా అవని, అక్కడ లోకల్ వాళ్ళతో మింగిల్ అవ్వటానికి కానీ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. యా, కానీ సో ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ కూడా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. బట్ ఏదైనా సరే నేనైతే పర్సనల్గా లాంగ్వేజ్ నేర్చుకోమనే సజెస్ట్ చేస్తాను. సో మేడం, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఇండియాలో. యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉండవచ్చు అంటారు? వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? ఓకే. సో ఇది కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కంట్రీస్ అయితే మీకు ఓన్లీ లైక్ 5 to 10 బ్యాక్లాగ్స్ వరకే యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని కంట్రీస్ అన్లిమిటెడ్ బ్యాక్లాగ్స్, అంటే బ్యాక్లాగ్స్ వాళ్ళకి ఇష్యూ కాదనమాట. సో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఆ తర్వాత స్టూడెంట్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అని ఇట్లా నెక్స్ట్ ప్రాసెస్లో వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళు తీసుకుంటారు. సో బ్యాక్లాగ్స్ మీద కొన్ని కంట్రీస్లో అయితే ప్రాబ్లం లేదు. సో ఇలా వీసా రిలేటెడ్ అప్డేట్స్ మీకు వస్తాయి కదా, ఎలా వస్తాయి అంటారు? అది డెఫినెట్లీ ఏంటంటే అండి, యూనివర్సిటీ వాళ్ళతో మేము ఎప్పటికప్పుడు మాకు లైక్ అరౌండ్ 200+ యూనివర్సిటీస్తో మాకు డైరెక్ట్ అయ్యప్ ఉంది. సో మేము ప్రతి వీక్కి ఒకసారి ప్రతి యూనివర్సిటీ డెలిగేట్స్తో మాట్లాడటము, వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకోవటము. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం మెయిన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దానిలో చెక్ చేసుకోవటము, ఇవన్నీ కంపల్సరీగా చేస్తాము. సో ఎందుకంటే వీసా టైంలో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ స్టూడెంట్స్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఇప్పుడు మాకు ట్విట్టర్ కానీ, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఈ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉంటుంది. ఓకే, అంత ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది. ఎస్. స్టూడెంట్స్ మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే గ్లోబల్ డిగ్రీస్ ఐడి, ఇంకా ఇన్స్టా ఐడి అవన్నీ మాకు తెలియజేయండి. యా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి మనకి global_degrees_official. సో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి గ్లోబల్ డిగ్రీస్. మేడం, మీరు ఇప్పటి వరకు గ్లోబల్ డిగ్రీస్ నుంచి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎంతమంది స్టూడెంట్స్ని పంపించారు? ఓకే, సో మనకు వచ్చేసేటప్పటికండి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్రాస్ ఇండియా మనకి 18 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, కంప్లీట్ 17 వచ్చేసి సౌత్ ఇండియాలో ఉంటే, ఒకటి నార్త్ ఇండియాలో పంజాబ్లో ఉంది. సో కంప్లీట్గా 18 బ్రాంచెస్. మనం ఇప్పటి వరకు 10,000+ స్టూడెంట్స్ వరకు పంపించాము. ఓన్లీ 23-24 ఇయర్ వచ్చేసి మనము కంప్లీట్గా 4,000 స్టూడెంట్స్ని పంపించాము. యా, సో 10,000 మందిని మీరు పంపించారు. ఎస్, గ్రేట్. ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో లైక్ కంట్రీస్ వచ్చేసి యూఎస్ఏకి పంపించాం, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఆల్ మేజర్ కంట్రీస్కి మనం పంపించాము స్టూడెంట్స్. సో వాళ్ళకి కావాల్సిన అబ్రాడ్లో వాళ్ళకి కావాల్సిన స్టడీస్ వాళ్ళు చదువుకుంటుంటే మీకు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేసి ఇట్లా జాబ్ వచ్చింది అని చెప్పేసి, మీ వల్లనే వచ్చింది అని, మనం చేసిందంటే మన వీసా ప్రాసెస్ వరకే, వాళ్ళు చదువుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ టాలెంట్ వల్లే వాళ్ళకి జాబ్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తుంటే మనం ఈ కెరీర్ చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఆ అప్లాజ్ వస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, నిజంగా. ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యక్తి చేతిలో వాళ్ళ కెరీర్ పెట్టిన తర్వాత మీరు మంచిగా వాళ్ళని ఎడ్యుకేషన్ వైజ్ మంచిగా కెరీర్ గైడెన్స్ ఇచ్చినట్లే కదా. కరెక్ట్. గ్లోబల్ డిగ్రీస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 15 years నుంచి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు రియల్లీ కంగ్రాచులేషన్స్. మీరు మీ విలువైన ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ మా వ్యూవర్స్కి మంచి విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ.